కాలంలో సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రావు తోటి చెప్పారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించకుండా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. దోమలు వృద్ధి చెందడంతో మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా వంటి వ్యాధులతో పాటు నీటి కలుషితంతో టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. దీంతో ఆసుపత్రులకు రోగులు పరుగులు తీస్తున్నారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఫ్రైడే, డ్రైడే వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి పదార్థాలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా 8639523332 నంబర్కు సంప్రదించాలన్నారు. గత 2-3 రోజుల నుంచి మన జిల్లాలో విపరీతంగా పడుతున్న వర్షాల కారణంగా ప్రజలందరికీ ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకు నీటితో వచ్చే వ్యాధులు మరియు కీటక జనిత అంటే దోమలతో వచ్చే వ్యాధుల గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధి మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, మెదడు వ్యాధి లాంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా దోమ కాటు వల్లనే వస్తుంది. కాబట్టి దోమలు పెరగకుండా మన వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత, మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇప్పుడు ఎందుకంటే మనకు పాత టైర్లలో కానీ, తర్వాత బకెట్లలో, పూల కుండీలు కానీ, ఇప్పుడు మనం సమ్మర్లో మనం కొందరు కూలర్ యూజ్ చేసుకొని తర్వాత ఇప్పుడు వర్షం వస్తుంది కానీ ఆపరు. ఆ కూలర్ నీళ్ళు అట్లా ఉండడం వల్ల అక్కడ కూడా దోమలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ అక్కడ నీరు నిల్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉన్నది. దీనికోసమై మేము మా శాఖ తరఫున ప్రత్యేకంగా ప్రతి ఫ్రైడే, డ్రైడే అనేది ప్రతి గ్రామంలో, ప్రతి సబ్ సెంటర్లో, పిఎస్సి లెవెల్లో, అర్బన్లలో కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే మన గౌరవనీయ కలెక్టర్ ఆధ్వర్యంలో మన లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ, పంచాయతీ డిపార్ట్మెంట్ అయితే, డిఆర్డీఓ డిపార్ట్మెంట్ అయితే, అంగన్వాడీ వర్కర్స్, మేము అందరం కలిసి